ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము సుందరాకాండ 5వ అధ్యాయము. సీతమ్మ తన జుట్టుని ఆ సింసుపావృక్షం యొక్క కొమ్మకు గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకు శుభశకునాలు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమందు అరవిసిరిన తెల్ల పద్మానికి నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకు ఒక చాప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకను కదిపి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ తోక వెళ్ళి పద్మం యొక్క కాడకు తగలటం వలన ఆ కాడ కదిలింది. కాడతో పాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది. అప్పటిదాకా పైన ఉండి సీతమ్మను చూస్తున్న హనుమంతుడు ఇలా అనుకున్నాడు. ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయింది. రావణుడిని చూశాను. రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు కూడా విన్నాను. త్రిజట స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మను చూశాను అన్న విషయము ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరిపోసుకుంటుంది. నేను ముందు సీతమ్మను ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మను ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపొద్దున సీతమ్మ ఉరిపోసుకొని చనిపోయిందన్న విషయము రాముడికి తెలిస్తే ఆయన బాణాల చేత ఈ సమస్త బ్రహ్మాండాలను శోభింపచేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత దూత చేత కార్యాలు చెడిపోతాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు నా మాటలు విని నా మీదకి వస్తారు. అప్పుడు నాకు వాళ్లకు యుద్ధం జరుగుతుంది. జయాపజయాలను విధి నిర్ణయిస్తుంది. కానీ రాముడు లంకాపట్టణాన్ని చేరే లోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మను రావణుడు వేరొక చోట దాచవచ్చు. ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకు ఆ భాష అర్థం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే అది ఖచ్చితంగా రావణమాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరిబిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలు విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం మాట్లాడి సీతమ్మను ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరిపోసుకోవటం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకు చాలా ఇష్టమైన రామకథను చెప్తాను అని అనుకొని హనుమంతుడు రామకథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వకాలము కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించాడు. ఇంద్రుడితో సమానమైనవాడు. ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్లు చేయటం కోసము, ఆయనను సత్యవాక్యమందు నిలబడడం కోసము 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేని, ఆయనను నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప నాకు వేరొకటి అవసరం లేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులను సంహరించాడు. దానిచేత కినుక చెందిన 10 తలల రావణుడు మాయాజింకను ప్రవేశపెట్టి రామలక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మను అపహరించాడు. తరువాత సీతమ్మను అన్వేషిస్తూ వెళ్లిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసము సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకు వానరాలు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకు వచ్చిన వానరాలలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనాల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందో రాముడు నాకు చెప్పాడో అలాంటి సీతమ్మను ఈ సింసుపావృక్షం మీద నుంచి ఇక్కడే కిందికి చూసి నేను ధన్యుడనయ్యాను అని చెప్పి ఆగిపోయాడు. ఇంతవరకు వినపడని రామనామము వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకు చుట్టుకున్న జుట్టును విప్పేసింది. ఆ కథను విన్న ఆనందంలో పరమసంతోషంగా సీతమ్మ సింసుపావృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా దగ్గరగా వచ్చి కాళ్లతో కొమ్మను పట్టుకొని చేతులతో ఆకులను పక్కకు తొలగించి తెల్లటి వస్త్రాలు ధరించిన వాడై పింగళవర్ణంతో పచ్చటి నేత్రాలతో పగడాల మూతి లాంటి మూతితో రామకథ చెప్తున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకు దగ్గరగా కనపడ్డాడు. అలా ఉన్న హనుమను చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది.
రామాయణము సుందరాకాండ 5వ అధ్యాయము సంపూర్ణము.